90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. త్రీ మంత్స్ వరకు ట్రీట్మెంట్ తీసుకుంటా అన్నాము. 10 రోజులు బ్యాక్ ఏం చెప్పారంటే సిటీ స్కాన్ తీస్తానే మళ్ళీ ఈ అబ్బాయికి రిలాప్స్ అయిపోయింది, ఈ అబ్బాయి బ్రతకడు, తీసుకెళ్ళిపోండి అన్నారు. ఏదన్నా హాస్పిటల్కి పోదాంనైనా అంటే ఈ బాధలు నేను భరించలేనమ్మా, నన్ను గుచ్చుకో. రాత్రి 11 గంటలకు అక్కడికి వచ్చినాడు, అమ్మా అమ్మా అని పిలిచినాడు. ఇంత చేసి నా బిడ్డను బ్రతికించుకోలేకపోయాను. తిరుపతిలో క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి కౌశిక్ ఇవాళ చనిపోయాడు. ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తూనే ఆరోగ్యం క్షీణించడంతో నిన్న రాత్రి సమయంలో బెంగళూరులో చనిపోయినటువంటి పరిస్థితి. అంటే ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం పెంచుకున్నాడు, ఎన్టీఆర్ని చూడాలి, ఆఖరిగా దేవరా సినిమా చూసి చనిపోవాలని ఒక ఆలోచనతో ఆయన ఎంతో ఇష్టపడినటువంటి కౌశిక్ ఆఖరికి ప్రాణాలు విడిచారు. చాలామంది కూడా కౌశిక్కి మళ్ళీ ఆరోగ్యంగా తిరిగి రావాలని చాలామంది హెల్ప్ చేశారు. అటు సోషల్ మీడియాలో కూడా కౌశిక్కి మళ్ళీ ఆరోగ్యంగా రావాలని చెప్పి కూడా పూజలు చేశారు. సో అటువంటి కౌశిక్ మళ్ళీ లేడు అనేటువంటి వార్త ఆ కుటుంబంలో జీర్ణించుకోలేకుండా పోతున్నారు. అంటే మొదటి నుంచి కూడా తల్లిదండ్రులు చాలా వరకు కూడా కౌశిక్ మళ్ళీ తిరిగి వస్తాడని చాలా ఆశతో ఉన్నారు. అయితే ఆయన ఆరోగ్యం కొంత క్షీణించడంతో ప్రస్తుతం చనిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. కౌశిక్ పార్థివ దేహానికి అక్కడ కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు అందరూ కూడా నివాళులు అర్పిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఆయన నిన్న రాత్రి చికిత్స పొందుతూ కూడా చనిపోయినటువంటి పరిస్థితి. అంటే చాలా ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసినా కూడా ఆ తర్వాత ఆయన మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యంతో వస్తాడని అందరూ కూడా భావించారు. సో ఈ క్రమంలోనే ఆయన చనిపోవడం జరిగింది. తల్లి ఉన్నారు సరస్వతిమ్మ, ఏంటమ్మా రాత్రి ఏం జరిగిందమ్మా? సార్ రాత్రి ఏం జరిగిందంటే వాళ్ళు 3 మంత్స్ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత 3 మంత్స్ వరకు ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పినారు. 3 మంత్స్ వరకు ట్రీట్మెంట్ తీసుకుంటా అన్నాము. 10 రోజులు బ్యాక్ ఏం చెప్పారంటే 3 మంత్స్ లోపల మళ్ళీ ఈ అబ్బాయికి రిలాప్స్ అయిపోయింది. సిటీ స్కాన్ తీసినారు, సిటీ స్కాన్ తీస్తానే మళ్ళీ ఈ అబ్బాయికి రిలాప్స్ అయిపోయింది, ఈ అబ్బాయి బ్రతకడు, తీసుకెళ్ళిపోండి అన్నారు. 10 డేస్ బ్యాక్ తీసుకొని వచ్చి ఈ అబ్బాయి ఏదన్నా హాస్పిటల్కి పోదాంనైనా అంటే వద్దమ్మా, నేను వద్దు అని చెప్పాడు. సరేలే అని చెప్పి నేను ఇంకా గుచ్చిపిచ్చుకోలేను. 1.5 ఇయర్ నుంచి నేను బాధలు పడినాను, ఈ బాధలు నేను భరించలేనమ్మా, నన్ను గుచ్చుకొని చంపే అంత అయిపోతుంది, నా వల్ల కాలేదమ్మా అంటే ఇంట్లో పెట్టుకొని ఉన్నాం సార్. రాత్రి 11 గంటలకు అక్కడికి వచ్చినాడు, అమ్మా అమ్మా అని పిలిచినాడు. అమ్మా అన్నాడు ఇట్లా చేయి పట్టుకొని. అప్పుడే అమ్మ అమ్మ అన్నాడు, ఊపిరి పీల్చుకున్నాడు, కొన్ని నీళ్ళు ఇచ్చాను అంతే. అప్పుడే నా చేతుల్లోనే ప్రాణం వదిలేశాడు సార్. నా బిడ్డను ఇంత చేసి నా బిడ్డను బ్రతికించుకోలేకపోయాను సార్. ఇంత కష్టపడింది నా బిడ్డ ఇంకా బ్రతుకుతాడని చెప్పేసి 1.5 ఇయర్ బాధపడినాను సార్. కానీ నా బిడ్డ బ్రతకలేదు సార్. నా బిడ్డను కోల్పోయాను ఈరోజు సార్. నా బిడ్డ ఆడున్నాడు సార్. నా బిడ్డను కోల్పోయాను. ఆరోగ్యంగా రావాలని చెప్పి చాలా మంది హెల్ప్ చేశారమ్మా, వాళ్ళకి ఏం చెప్తావమ్మా? సార్ నా బిడ్డను కోల్పోయాను సార్. ఈరోజు నా బిడ్డను చూస్తుంటే నా వల్ల కాలేదు.
మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు కదమ్మా, ఆ తర్వాత రికవరీ అవుతారని డాక్టర్స్ చెప్పారు. ఎందుకు ఇంతలోనే ఇలా జరిగింది? చేశారు సార్. అప్పుడంతా నేను ఇంకా 10 daysలో ఇంటికి వెళ్ళిపోతామని చెప్పారు. ఇంటికి వెళ్ళిపోతామని 10 days అయితే డిశ్చార్జ్ ఇచ్చేస్తామని చెప్పారు. కానీ 3 months లోపలే మళ్ళీ రిలాప్స్ అయిపోయింది. దానికంతటికి కాల్లో రాడ్ ఉంది. ఆ రాడ్ ఇన్ఫెక్షన్ వల్ల మొత్తం క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోతుంది సార్. ఎన్నిసార్లు చేసిన అబ్బాయికి బెంగళూరులో ఉన్నప్పుడు అలాగే జరిగింది, ఇప్పుడు అలాగే రిలాప్స్ అయిపోయింది. ఇంకా మేమేం చేయలేమమ్మా అని చెప్పారు సార్. నా బిడ్డను చూడండి. హెల్ప్ చేసిన వాళ్ళకి ఏం చెప్తామా? చాలా మంది కూడా కౌశిక్ ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకున్నారు. వాళ్ళకంతా ఏం చెప్తాం? వాళ్ళందరికీ థ్యాంక్స్ అని చెప్తాం సార్. ఇంక కృతజ్ఞతలు. వాళ్ళు కోరుకున్నట్టే నేను కోరుకున్నాను. నా బిడ్డ ఇంకా తిరిగి వస్తాడని. లాస్ట్కి ఇలా అయిపోయినాడు సార్. ఇంకేం చేయాలి నేనేం చేసేది? నా బిడ్డని ఈరోజు కోల్పోతున్నాను. 1.5 years కష్టపడి నా బిడ్డ కానీ ఎన్ని బాధలు భరించాడంటే అన్ని బాధలు భరించాడు. ఐసీయూలో ఉన్నాడు. ఈ మొత్తం సెలిన్లు సూదులు అన్నీ పెట్టించుకోమ్మా, నేను ఇంకా బ్రతుకుతాను అన్నాడు. కానీ లాస్ట్కి ఇలా అయిపోయినాడు సార్. 1.5 years జర్నీ చేసి ఈరోజు ఇలా అయిపోయినాడు సార్. తండ్రి ఉన్నాడు సార్. మీ తోటి ఎంప్లాయీస్ కూడా హెల్ప్ చేశారు. టీటీడీ నుంచి కూడా చాలా వరకు సహాయం అందింది. ఆఖరికి మీ అబ్బాయిని బతికించుకోలేకపోయారు. ఏంటి సార్, ఆ ట్రీట్మెంట్ సరిగ్గా జరిగిందంటారా? అసలు ప్రాసెస్ ఎట్లా ఉన్నది? మాకు అందరూ డబ్బులు ఇచ్చారు. చాలామంది ఎంప్లాయీస్ మాకు హెల్ప్ చేసినారు. ఎంప్లాయీస్ కాకుండా వేరే వాళ్ళు కూడా హెల్ప్ చేసినారు. మాకు టీటీడీ ఈఓ గారు కూడా 40 లక్షలు శాంక్షన్ చేసినారు. గవర్నమెంట్ నుంచి 11 లక్షలు వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ కూడా 7 లక్షలు ఇచ్చి మాకు హెల్ప్ చేసి అందరూ హెల్ప్ చేసినారు. కానీ మా అబ్బాయి బతికించుకోలేకపోయినాం సార్. ఈ పొద్దుకి చనిపోయినాడు సార్. మీ ఫ్యామిలీ అంతా కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చెక్ చేశారు. సో ఫైనల్గా మీ దగ్గర నుంచి అతనికి అప్పుడు నమ్మకంగా డాక్టర్స్ చెప్పారు కదా? 100% చెప్పినారు సార్. 100% చెప్పారు. మేము కూడా చాలా హ్యాపీ అయిపోయాము. వాళ్ళు కూడా ఫంక్షన్ పెట్టుకొని ఇది సక్సెస్ అయింది అని చెప్పేసి కేకులు పంచుకున్నారు. అన్నీ ఓకే అయింది. మరుసటి రోజు 1 hour ఫీవర్ వచ్చిందంట. నేను డ్యూటీలో ఉన్నాను. ఫీవర్ వస్తానే మరుసటి రోజు పొద్దున్నే హాస్పిటల్కి పోయినారు. రాత్రి జ్వరం వస్తాను డోలో 650 ట్యాబ్లెట్ ఏదో ఇచ్చినారు వాళ్ళు ఫోన్లో చెప్తే. జ్వరం తగ్గింది. సరే పోయినారు, సిటీ స్కాన్ తీసినారు. మరుసటి రోజు రమ్మన్నారు. మరుసటి రోజు పోతే 40% బ్లాస్ట్ అయింది. ఇంకా మీరు ఏ హాస్పిటల్కి పోయినా, అమెరికాకి ఎత్తుకుపోయినా బాగా చేయలేరు. మీరు ఇంటికి తీసుకొని ఆ అబ్బాయి ఏం తినాలో ఏం చేయాలో అన్నీ చేయించండి, ఇంటికి తీసుకొని వెళ్ళిపోండి అని చేసినాం. మేము ఇంటికి తీసుకొని వచ్చాము. మా ఊరికి పోయినాము. అటు నుంచి ఇటుకు వచ్చినాము. వేరే వాళ్ళు కర్ణాటక శివమొగ్గలో ఆయుర్వేదం మందు వాడుతుంటే ఆయుర్వేదం మందు తెచ్చి రెడీ చేసి వాడినాము. ఆ మందు బాగా పనిచేసింది. 100% చేసింది. ఇతనికి 25 రోజులు ఫీవర్ అనేది రాలా ఆ మెడిసిన్తో. కానీ ఈ మెడిసిన్ పనిచేసింది. కానీ లాభం లేకుండా పోయింది. రాత్రి మీతో ఫోన్లో మాట్లాడారంట కదా, ఏం మాట్లాడారు సార్? నాకు ఫోన్ చేశారు. నేను డ్యూటీలో విజయవాడలో ఉన్నాను. ఎక్కడున్నా ఉండాలి అన్నాడు. విజయవాడలో ఉన్నాను నాన్న, ఎప్పుడు వస్తావు అన్నాడు. మీటింగ్ అయిపోతే 6 గంటలకు అయిపోతే నీ దగ్గర 10:30 నేను ఉంటాను నాన్న. సరే సరే నువ్వు రా తొందరగా అన్నాడు. ఫోన్ పెట్టేసాను. నేను మీటింగ్ అయిపోతాను బయలుదేరి వచ్చాను. వస్తే కావలి దగ్గరికి వచ్చింది. నాకు ఎప్పుడు నిద్ర రాదు. నాకు రాత్రి నిద్ర వచ్చింది. పడుకున్నా 5 నిమిషాలు, మళ్ళీ లేచి 2 కిలోమీటర్లు వస్తేనే మా కొడుకు చిన్నవాడు ఫోన్ చేశాడు. డాడీ అన్న చనిపోయినాడు అని ఫోన్ చేశాను. అది జరిగింది. చాలా
చాలా మంది హెల్ప్ చేశారు కదా సార్, వాళ్ళకి ఏం చెప్తారు? అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. చేతులు ఎత్తి జోడించి నమస్కారం చేస్తున్నాను పేరు పేరున అందరికీ. నాకు ఎవరెవరు హెల్ప్ చేసినారో వాళ్ళందరికీ వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నాను. కానీ నా బిడ్డ బతకలేకపోయినాడు సార్, బతికించుకోలేకపోయినాం. మీరు చేయాల్సిన పనులు తల్లిదండ్రులుగా మీరు నిర్వర్తించారు, బట్ ఆయన చనిపోవడం జరిగింది. తల్లిదండ్రుల బాధ మనం చూడొచ్చు. చాలా వరకు కూడా వాళ్ళు బతికించుకోవాలనే ఒక సంకల్పంతో దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా ప్రయత్నించారు. చాలామంది హెల్ప్ చేశారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి స్తోమతకి మించి ట్రీట్మెంట్ ఇప్పించారు. అయినప్పటికీ ఫైనల్గా కౌశిక్ నిన్న రాత్రి చనిపోవడం జరిగింది. అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పటికీ కూడా అతను ట్రీట్మెంట్కి మొదట సహకరించిన, ఆ తర్వాత కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుల్లో ట్రీట్మెంట్ కొంత ఫైనల్ స్టేజ్లోనే ఇటువంటి ఇష్యూ జరిగింది. 10 డేస్లో కంప్లీట్గా పూర్తవుతుందనగా ఇలా కౌశిక్ చనిపోవడం పట్ల అటు కుటుంబ సభ్యులు కావచ్చు, తన స్నేహితులు అందరూ కూడా బాధపడుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. అంటే అనేక సందర్భాల్లో కూడా మనం చూసాం, అటు చాలామంది కూడా హెల్ప్ చేశారు. మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఇక్కడ నుంచి కౌశిక్ తో మాట్లాడాము. హాస్పిటల్లో ఉన్నటువంటి కౌశిక్ చాలా యాక్టివ్గా మాట్లాడినటువంటి పరిస్థితి. సో అప్పుడే అతను కూడా నేను ఖచ్చితంగా ఆరోగ్యంగా తిరిగి వస్తాను, మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి కూడా అతను అప్పుడు చెప్పడం జరిగింది. సో ఫైనల్గా దాదాపు 6 మంత్స్ ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ కంటిన్యూస్ ట్రీట్మెంట్లో కొంత అక్కడ ఫెయిల్యూర్ అవడంతో ఫైనల్గా అతను చనిపోవడం జరిగింది. ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఎన్టీఆర్ కూడా ఆయనతో వీడియో కాల్లో మాట్లాడినటువంటి దృశ్యాలు. అంటే ఎన్టీఆర్ అంటే పిచ్చి ప్రేమ అతనికి. సో ఫైనల్గా అతను దేవరా సినిమా అయితే చూశాడు. అయితే కౌశిక్ అయితే ప్రస్తుతం అనారోగ్యంతో మృతి చెందడంతో అతని కుటుంబంలో కావచ్చులంటే అతని స్నేహితులు, బంధువులు విషాద ఛాయలు అనుకునే కుటుంబం మొత్తం కూడా వెలువెల్లా ఆడుతున్నటువంటి పరిస్థితి తిరుపతిలో కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.